హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక తీపి వంటకాన్ని పరిచయం చేయబోతున్నాను. ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు. అదేంటంటే పాల తాలికలు, అలాగే బెల్లం తాలికలు. ఈ వంటకం పూర్వకాలం వాళ్ళు ఒక స్వీట్ వంటకం కింద తయారు చేసుకునేవారు. ఇప్పుడైతే ఎవరికి తెలియదు, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి. ఇది సింపుల్గా రైస్ ఫ్లోర్ అంటే మీకు తెలుసు కదా, బియ్యం పిండితోటి, బెల్లంతోటి, అలాగే కొబ్బరితోటి తయారు చేస్తారండి. పూర్వకాలం వాళ్ళు ఎక్కువ మైదా తినేవారు కాదు, పెద్దగా అన్నీ కూడా రైస్ ఫ్లోర్ తోటే వంటకాలు వండుకునేవారు. కాబట్టి అప్పట్లో బీపీలు, షుగర్లు ఉండేవి కాదండి. ఇప్పుడు ప్రతిదీ మైదానే కదా. ఇదిగోండి చూడండి, వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఒక గ్లాసు నీళ్లు పెట్టుకుని అందులో ఈ బియ్యం పిండిని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలపాలన్నమాట. ఇదేంటంటే ఉండలు కట్టకూడదు, అంటే బియ్యం పిండి బాగా ఆ వేడి నీటిలో ఉడకాలన్నమాట. అలాగని మరీ జారుగా కూడా కలపకూడదండి, గట్టిగా కలపాలి. చూసారా, ఒక గ్లాసే వేసాను, ఒక కప్పు బియ్యం పిండి వేసాను. దీంతో మనకి జారుగా కాకుండా చక్కగా ఏమాత్రము గడ్డలు కట్టకుండా బాగానే తయారైపోయింది. అంటే మనకి ఈ బియ్యం పిండి ఉడికిపోయింది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండలు చేసుకుని దాన్ని ఇలాగా రైస్ ఫ్లోర్ ఒక చెక్క మీద వేసుకుని దీన్ని ఇలాగా పామాలన్నమాట. అంటే పాముల్లాగా పామాలి. చూసారా, పొడుగ్గా వచ్చాయి కదా పాముల్లాగా. ఇలాగే మొత్తం మనం చిన్న చిన్న ఉండలు చేసుకుని ఇలాగా పొడుగ్గా పాముల్లా తయారు చేసుకోవాలన్నమాట. ఈ తయారీ విధానం కూడా చాలా ఈజీ అండి, ప్రతి ఒక్కరూ తయారు చేయొచ్చు అన్నమాట. అప్పుడప్పుడు మీ పిల్లలకి ఇలా పాతకాలపు వంటకాలు వెరైటీ స్వీట్ కింద వేరే పేరు పెట్టుకుని కూడా మీరు తినిపించవచ్చు, తెలుసండి. ఇదిగోండి, ఇలాగా మొత్తము మనం ఆ బియ్యం పిండిని అంతా ఇలాగా పాముల్లా తయారు చేసుకున్నామంట. తాలికలు అంటారన్నమాట దీన్నేమాట. చూడండి, ఇవేమి మనకి పగిలిపోవమాట, విడిపోవు కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా మనం. ఇప్పుడు రండి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె పెట్టుకుందాం, అందులో 2 గ్లాసులు నీళ్లు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో 2 గ్లాసుల నీళ్ళకి మనం ఈ తాలికలు ఒక కప్పు బియ్యం పిండి కదండి, అది సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఒక కప్పు మనము ఫ్రెష్ కోకోనట్ని వేయాలన్నమాట. గ్రేట్ చేసిన కోకోనట్ని వేయాలి. ఎండు కొబ్బరి కాకుండా ఫ్రెష్ వేస్తేనే చాలా రుచిగా ఉంటుందండి. దానికి ఒక కప్పు బెల్లం వేయాలి. మీరు మీ తీపి స్థాయి ఎక్కువైతే గనక 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు బెల్లం. తర్వాత యాలకులు తీసుకోవాలి. యాలకుల్ని కచ్చబిచ్చ దంచేసి ఇందులో వేసేయాలన్నమాట. మనం ఇప్పుడు ఇలాచీ పౌడర్ అనేసి వేస్తున్నాము, అలా కాకుండా యాలకుల్ని కచ్చబిచ్చ దంచి వేస్తే ఆ ఫ్లేవరు చాలా బాగుంటుందండి. ఇలా ఒక 2 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. అప్పుడు మనకి చక్కగా ఈ బెల్లం కరిగిపోతుంది, అలాగే మనకి ఆ కోకోనట్ వేసం కూడా అది కూడా ఉడికిపోద్ది. ఇప్పుడు ఈ తాలికల్ని మరీ పొడవుగా కాకుండా ఇలా కట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన లెంత్లో ఇది కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, చిన్న సైజు కట్ చేశాను, అలాగే పెద్ద సైజు కూడా కట్ చేశాను. చాలామంది బాగా పొడవుగా వేసుకుని వండుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇలా మసిలిన ఈ కోకోనట్ ప్లస్ బెల్లం నీటిలో వేసేసి కొద్దిసేపు ఉంచాలి, వెంటనే తిప్పకూడదు. ఇది మిగిలిన పిండి అండి, మనం దాన్ని పాముల్లా చేసుకోలేదు. ఈ పిండిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని వెంటనే తిప్పేస్తే అవి ఊడిపోతాయి అన్నమాట. అలా కాకుండా కొద్దిసేపు మనం ఉడకనిచ్చిన తర్వాత తిప్పుకుంటే అప్పుడు అవి ఊడిపోయే అవకాశం ఉండదన్నమాట. చూడండి, ఇలా అయిన తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత నేను ఇప్పుడు తిప్పుకున్నాను. ఇప్పుడైతే అవి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇది మామూలు తాలికలు అండి, అంటే బెల్లం తాలికలు ఇలా వండుతారు. ఇది దగ్గరకు వచ్చాక మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు చూడండి, ఎంత మోతాదులో మనకి తీపి ఉందో చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఈ మూమెంట్లో. ఇదిగోండి, మనం బెల్లం తాలికలు అయితే తయారైపోయింది. ఇలాగ తినేసినా చాలా బాగుంటుందండి. పల్లెటూరు వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో ఉడకబెట్టిన శనగపప్పు కూడా వేసుకుంటారండి, తాలికలతో పాటు శనగపప్పు కూడా. ఇలాగ ఒక కప్పులోకి తీసేసుకుందాం. ఇదేంటంటే బెల్లం తాలికలు మాత్రమే. ఇప్పుడు మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది బెల్లం తాలి ఇలా తిన్నా చాలా రుచిగా ఉంటుందండి. లేదంటే కొంతమంది పాలు వేసుకుంటారు, పాలు వేసుకుని వండుకుంటారు. నేను ఆల్రెడీ సగం ఉంచేసాను అక్కడ, అందులో మనం పాలు వేసుకుందాం. ఒక కప్పు కాచిన మిల్క్ వేసుకోవాలి మనం. సో కాచిన మిల్క్ వేసుకుని మనం కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి. మళ్ళీ బెల్లం ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు, అదే తీపి సరిపోతుంది. ఈ పాల తాలికలు ఏంటంటే ఒక్కొక్కసారి విడిపోతుంటాయండి. అంటే మనకి పాలు వేయకుండా ఉంటేనే బెల్లం తాలికలు చక్కగా ఉంటాయి, లేదంటే పాల తాలికల్లో కొద్దిగా విడిపోవడం అయితే జరుగుతుంది.
ఇదిగో చూడండి పాల తాలికలు. సో మనం బెల్లం తాలికలైనా తినొచ్చు, లేదంటే పాల తాలికలైనా తినొచ్చు. ఎప్పుడైనా మీ పిల్లలకు వండి పెట్టండి, పూర్వకాలం నాటి రెసిపీ అని చెప్పండి, వాళ్ళు ఇష్టపడి తింటారు. ఇప్పుడున్న స్వీట్స్ కంటే ఇటువంటివి ఆరోగ్యకరమైనవండి, ఎందుకంటే ఇది మనం రైస్ ఫ్లోర్ తోటి తయారు చేసాము. మైదా గోధుమ ఏమాత్రం యూజ్ చేయలేదు కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. అందులోని బెల్లం వేసాం కాబట్టి ఇంకా మంచిది. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత మీరు ఆ వీడియో కింద థ్యాంక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది నొక్కితే కనుక మీరు ఎంతైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కుమార్ రాజా కిచెన్.